ఘరానా దొంగను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న వెల్దండ విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎస్ఐ కురుమూర్తి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కొట్రా చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న బైక్ TES 07HZ3212 నెంబర్ గలది అనుమానాస్పదంగా రావడంతో అట్టి బైకును ఆపి తనిఖీ చేయగా ఆ బైక్ రైడర్ వద్ద నుండి కొంత బంగారం దొరికినది. దాని గురించి అతడిని విచారించగా తన పేరు అల్లం శివ, సన్ ఆఫ్ పర్వతాలు, వయసు 27 సంవత్సరాలు, కులం ఉప్పరి, నివాసం రామకృష్ణ గుడిసెలు, బతుకమ్మకుంట, అంబర్పేట్, హైదరాబాద్ అని తెలిపాడు. మరియు అతను గత నెల రోజులుగా వెల్దండ మరియు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు జరిపినట్లు ఒప్పుకున్నాడు. పెద్దాపూర్ గ్రామంలో ఒక ఇంటిలో దొంగతనం చేసి 2.5 తులాల బంగారం మరియు కుప్పగండ్లలో 7.5 తులాల బంగారు ఆభరణాలు, ఊరుకొండ మండలంలోని రేవల్లె గ్రామంలో 3.5 తులాల బంగారం ఆభరణాలు, తర్వాత కల్వకుర్తి మండలంలోని వెంగంపల్లిలో 5 గ్రాములు, తర్వాత మిడ్జిల్ మండలంలోని వద్యాల గ్రామంలో 4 తులాలు బంగారు ఆభరణాలు మొత్తంగా 18 తులాల బంగారం దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం దొంగిలించిన బంగారాన్ని అతడి నుంచి రికవరీ చేసి అతన్ని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు కల్వకుర్తికి పంపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేసులను ఛేదించినందుకు గాను సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, వెల్దండ మరియు వెల్దండ ఎస్ఐ కురుమూర్తిని, పోలీస్ సిబ్బందిని ప్రశంసించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కొట్రా గేట్ చౌరస్తా నందు వెహికల్ చెకింగ్ వెల్దండ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అనుమానమైన వ్యక్తి పారిపోతుండగా అతన్ని పట్టుకోగా అతని బైకు TS 07HZ3212 అనే బైకు పారిపోవడానికి ప్రయత్నం చేయగా మా సిబ్బంది అతన్ని పట్టుకొని చెక్ చేయగా అతని దగ్గర కొంత బంగారం వస్తువులు గలవు. అటు బంగారం ఎక్కడదని అడిగితే అతను ఇది దొంగతనం చేసినని ఒప్పుకోలు చేస్తే అతన్ని PSకి తీసుకొచ్చి విచారించాగా పోయిన నెల నుండి మన వెల్దండ, కల్వకుర్తి, మిడ్జిల్, ఊరుకొండ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నానని ఒప్పుకున్నాడు. అందులో భాగంగా మొదటగా పెద్దాపూర్లోని ఒక ఇంట్లో 2.5 తులాలు, కుప్పగండ్లో 7.5 తులాలు మరియు కల్వకుర్తిలో ఇంగంపల్లిలో 1/2 తులము, తర్వాత మిడ్జిల్లో 4 తులాలు, తర్వాత ఊరుకొండలో 3.5 తులాలు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని చేసిన దొంగతనం అంతా బంగారం అంతా రికవరీ చేసినాము. అతన్ని రిమాండ్కు పంపడం జరుగుతుంది. శివ, అల్లం శివ అని ఇతడు పాత నేరస్తుడు. ఇతడు ఇదివరకు పాత కేసులో జైలుకు పోయిండు 2 సార్లు. ఒకసారి రాచకొండ కమిషనరేట్ నుండి మంచాల పోలీస్ స్టేషన్ నుండి జైలుకు పోయిండు. హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ నుండి ఒకసారి జైలుకు పోయిండు. ఇతని పైన ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని ఎస్పీ గారి ఆదేశం మేరకు కోర్టుకు పంపడుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి మరియు ఎస్ఐ వెల్దండకి, సిఐ విష్ణువర్ధన్ రెడ్డికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది.